రాత్రిపూట వాళ్ళ నాన్నగారి మీద భుజాల మీద పడుకొని ఉన్న ఆడపిల్లని తీసుకెళ్ళి 11 ఏళ్ళ ఆడపిల్ల తీసుకెళ్ళి 2.5 నెలలు తనని హింసించి ఊరు ముందు పడేశారు. ఎందుకంటే వాళ్ళ నాన్న ఒక యాక్టివిస్ట్. ఇలా మిస్ అయిపోతున్న హిందూ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం వాయిస్ లేపగలిగిన ఒక ఆయన. అలాంటిది ఏం చేశారంటే వాళ్ళు ఆ పిల్ల 11 ఏళ్ళు వచ్చి తను మెచ్యూర్ అయ్యే రోజు వరకు వెయిట్ చేసి, తను మెచ్యూర్ అయిన రోజు సాయంత్రం పూట తను తీసుకెళ్ళి అతనికి ఒక మెసేజ్ ఇవ్వడం కోసం అని చెప్పి ఆడపిల్లని తీసుకెళ్లారు. అర్థమైందమ్మా. సో ఒక తండ్రిగా ఆయన నెక్స్ట్ రోజు పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్లో ఆ పిల్ల నగ్నంగా ఉండటం, ఒక ఫోటో, ఒక వీడియో చూపించి, అంటే తను అఫ్కోర్స్ మొత్తంగా తను కప్పుకొని ఉండింది. అంటే తన మోకాల్లోకి తను లోపలికి వెళ్ళిపోయి పక్కనంతా కూడా మగవాళ్ళ కాళ్ళు అన్ని కనిపించేటట్టు ఒక వీడియో పెట్టి మీకు ఎఫ్ఐఆర్ రాస్తే అక్కడ ఏం పరిస్థితి అవుద్దో మీరు ఆలోచించుకో అని చెప్పి ఆయన చేత ఎఫ్ఐఆర్ రాయకుండా ఆయన్ని బయటికి పంపించి, అదేనమ్మా. సో మనము ఎప్పుడు కూడా ఇప్పుడు మనకి ఇక్కడ చెప్పినట్టు మనకి ఒక కష్టం వస్తే ఒకలా ఉంటుంది, అదే మన వాళ్ళకి వస్తే నరకం అన్నట్టు. ఆ నరకాన్ని అనుభవించేది మెన్నే. సో అది కూడా ఆ సైడ్ కూడా ఉంటుంది దీంతో పాటు. సో ప్రతి ఇంటి నుంచి వెళ్ళిన ప్రతి ఆడపిల్లకి ఆ తండ్రి, అన్నలు, తమ్ముళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అంతే నరకం వాళ్ళు కూడా చూడటం అనేది జరుగుతుందమ్మా. సో అదొక అదే కాకుండా ఇంకా ప్రతి దాంట్లో మనీలో కానివ్వండి, జాబ్స్ లో కానివ్వండి, ఎక్కడైనా కూడా ప్రతి చోట కూడా వాళ్ళకి డిస్క్రిమినేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. వీరికి జాబ్స్ కూడా వీళ్ళలాగా ఏముండదు. లేదు కరాచీలో ఎక్కడో రిచ్ ఫ్యామిలీస్ ఎవరో 4 ఫ్యామిలీస్ ఉంటారు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే అమ్మా, ఇప్పుడు ధోని వెళ్తారు, మ్యాచ్ ఆడతారు, లేకపోతే అమితాబ్ బచ్చన్ ఏదో పిలుస్తారు, వెళ్తారు, వాళ్ళని 5 స్టార్ హోటల్లో వాళ్ళకి అద్భుతమైన భోజనాలు పెడతారు, ఫీస్ట్లు ఇస్తారు, రాగానే కేకులు కట్ చేపిస్తారు. సో వాళ్ళు అబ్బా అసలు సేమ్ మన దేశం లాగే ఉంది అక్కడ, అసలు సేమ్ ప్రేమలు అంతా సేమ్, అసలు భయంకరంగా ఉందని వాళ్ళు చెప్తారు. వాళ్ళు చెప్పింది అబద్ధం కాదు, ఇక్కడ వాళ్ళకి ఏం చూపించారో అది వాళ్ళు చెప్పారు. అదర్ సైడ్ చూడరు. కానీ వాళ్ళేమన్నా వెళ్ళి ఈ సింధు ప్రావిన్స్ లోకి వెళ్ళి ఆ మారుమూల గ్రామాలకు వెళ్ళి హిందూస్ని కలుస్తున్నారా? కలవట్లేదు. కానీ వాళ్ళు చెప్పిన ఇమేజ్నే మనకు ఒక డోపమైన్ అంటారు, ఒక ఓపియం లాగా, ఒక కొకైన్ లాగా మనకి దాన్ని అంటించి మన ఆ మత్తులో మనల్ని నాశనం చేస్తారు. అందుకే ఈ రోజున ఇంతమంది ఆడపిల్లలు మిస్ అవుతున్నా కూడా మనకి ఒక నేను చెప్తున్నట్టు అంటే ఒక ఆడపిల్లకి మనం ఎవరైనా అవమానం చేస్తే మహాభారతం, రామాయణం సృష్టించిన చరిత్ర ఉంది. అలాంటిది ఇంతమంది ఆడపిల్లలు మిస్సింగ్ అవుతుంటే మనకు కనీసం తెలియకుండా మనం బతికేస్తున్నామంటే మన మోరల్గా మనల్ని ఎట్లాంటి మత్తులో వాళ్ళు ఉంచారు అనేది మనం అర్థం చేసుకోవాలి. అలా అని చెప్పి మనమేమి పోరాడే వాళ్ళం కాదు అని చెప్పి నేను చెప్పట్లా. మనం పోరాడినట్టు ఈ ప్రపంచంలో ఎవరు ఎప్పుడు పోరాడలేదు. అర్థమైందమ్మా. ఎన్నో కల్చర్స్ వెళ్ళిపోయాయి.